గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్ సార్. ఎయిత్ క్లాస్లో మీకు స్క్వేర్ రూట్స్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఓకే, స్క్వేర్ రూట్. ఇది చాప్టర్ వస్తే మీకు 10th క్లాస్ వరకు ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఈ స్క్వేర్ రూట్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ రూట్స్ విత్ ఇన్ సెకండ్స్లో కనిపెట్టాలంటే మనకి కొన్ని రూల్స్ తెలియాలి. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ అంటే ఏంటో తెలియాలి. స్క్వేర్ అంటే ఏంటి? ఒక నెంబర్ని అదే నెంబర్ చేత మల్టిపుల్ చేస్తే వచ్చేదే స్క్వేర్. అంటే ఇప్పుడు 2 × 2 = ఏమవుతుంది? 2 స్క్వేర్. ఓకేనా? అలాగే 5 × 5 ఏమవుతుంది? 5 స్క్వేర్. ఓకే, A × A ఏమవుతుంది? A స్క్వేర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇది తెలియాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం తెలియాలంటే 1 to 10 నెంబర్స్, 1 to 10 స్క్వేర్ నెంబర్స్ మీకు తెలియాలి. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. 1 స్క్వేర్ అంటే ఏంటి? 1 × 1 = ఎంత? 1. 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 × 2 4. 3 స్క్వేర్ 3 × 3 ఎంత? 9. 4 స్క్వేర్ 4 × 4 ఎంత? 16. 5 స్క్వేర్ 5 × 5 25. 6 స్క్వేర్ ఎంత? 6 × 6 36. 7 స్క్వేర్ ఎంత? 7 × 7 49. 8 స్క్వేర్ 8 × 8 64. 9 స్క్వేర్ 9 × 9 81. 10 స్క్వేర్ 10 × 10 100. మీకు కంపల్సరీగా 1 నుంచి 10 వరకు స్క్వేర్ నెంబర్స్ అయితే రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి. లాస్ట్ డిజిట్ 1 వచ్చింది. ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ కూడా 1 ఉంది. ఈ 1 అనేది ఏట్లకి వస్తుంది? స్క్వేర్ ఆఫ్ 1కి అలాగే 9కి. ఓకేనా? నెక్స్ట్ 4 చూడండి. లాస్ట్ డిజిట్ 4 ఏట్లకి వచ్చింది? ఇక్కడ 2 1 8 వచ్చింది. అలాగే 9 ఏంటి? లాస్ట్ డిజిట్ 9 వచ్చేటప్పటికి దేనికి వచ్చింది? 3కి 7కి. అలాగే ఇక్కడ 6 దేనికి వచ్చింది? 4కి 6కి. 5కి 5 వచ్చింది. 0కి 0 వచ్చింది. ఇంకో చూడండి, చిన్న లాజిక్ చూడండి. 1 + 9 ఎంత? 2 + 8 ఎంత? 3 + 7 ఎంత? 6 + 4 ఎంత? 10. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీకు ఇవి అయితే రావాలి. అంటే లాస్ట్ డిజిట్ 1 వస్తే దాని స్క్వేర్ నెంబర్లు ఏమవ్వచ్చు? లాస్ట్ డిజిట్ 1 కానీ 9 కానీ ఉన్నవి అవుతాయి. 4 ఉన్నది 2 8 అవుతుంది. 9 ఉన్నది 3 7 అవుతుంది. 6 ఉన్నది 4 6 అవుతుంది. 5 ఉన్నది 5 అవుతుంది. 0 ఉన్నది 0 అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఇస్తున్నాను. ఏంటంటే 2025 అని నెంబర్ ఇచ్చాను. ఏం చేయాలంటే స్క్వేర్గా ఉన్న నెంబర్స్ని ఫస్ట్ 2 పార్ట్స్ కింద, అంటే 2 డిజిట్స్ కింద సెపరేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చివరన ఎంత వచ్చింది? 5. అంటే చివరన 5 ఉన్నది కాబట్టి దాన్ని స్క్వేర్లో కూడా వచ్చే లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. ఓకేనా? 20 అనేది ఏ స్క్వేర్ నెంబర్ మధ్యలో ఉన్నదో చూసుకోవాలి. ఏ నెంబర్కి ఉన్నది? ఇక్కడ 16కి 20కి మధ్యలో ఉన్నది కాబట్టి ఎంత అవుతుంది? 4 అవుతుంది. అంటే 2025 యొక్క స్క్వేర్ నెంబర్ ఎంత అవుతుంది? ఓకే, 40. అంటే 2025 యొక్క స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 45 అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, ఇంకో నెంబర్ చూడండి. 3364. మీరు ఏం చెయ్యాలి? 2 నెంబర్స్ కింద సెపరేట్ చేసుకోవాలి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 వచ్చింది. అంటే 4 వస్తే దీని యొక్క స్క్వేర్ రూట్లో 1 డిజిట్ ఉన్న నెంబర్ ఏమవుతుంది? 2 కానీ 8 కానీ అవ్వచ్చు. పక్కన పెడదాం. ఏంటి 2 కానీ 8 కానీ అవ్వచ్చు. ఓకేనా? అయితే ఇక్కడ 3 ఉన్నది. 3 అనేది చూడండి, అంటే 3 అనేది స్క్వేర్ రూట్లో 8 మధ్యన ఉండొచ్చు. 25కి 36కి ఉండొచ్చు. అంటే 25 అనేది ఎంత? 5 స్క్వేర్కి. ఓకేనా? ఇక్కడ ఎంతకి అవుతుంది? 6 స్క్వేర్కి అవుతుంది. ఓకేనా? 5 స్క్వేర్కి 6 స్క్వేర్కి అవుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ ఖచ్చితంగా నెంబర్ అనేది ఏమవుతుంది? 33 కదా. 33 అనేది 36ని దాటలేదు కాబట్టి ఎంత? 50లోనే ఉంటుంది. ఎంత వచ్చింది? 52లోనే ఉంటుంది. అంటే 50లో ఉంటుంది. అయితే ఇక్కడ 2 అయినా రావచ్చు, 8 అయినా రావచ్చు కదా. అయితే ఇక్కడ 33 ఉన్నది కాబట్టి 33 అంటే ఇక్కడ 5 స్క్వేర్ అంతా 25, 6 స్క్వేర్ ఎంత వచ్చింది? 36. ఇప్పుడు 33 అనేది 36కి దగ్గరలో ఉన్నదా, 25కి దగ్గరలో ఉన్నదా? 33 అనేది 36కి దగ్గరలో ఉన్నది. ఒకవేళ మీకు కనుక్కోవడం కష్టమైతే 36 మైనస్ 33 చేయండి. ఎంత? 3. ఓకే, 33 మైనస్ 25 చేయండి. ఎంత వచ్చింది? 8. ఇప్పుడు 8 దగ్గరలో ఉంటుందా? 8 దగ్గరలో ఉంటుంది. 3 దగ్గరలో ఉంటుందా? 3 దగ్గరలో ఉంటుంది. అంటే నెంబర్ ఇలాగ వెళ్తుంది అనమాట. ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత వచ్చింది? 8. అంటే ఎంత? 58. ఓకే, అర్థమైందా? ఓకే, మీకు అర్థం కాకపోతే దీని మీద ఇంకొక టెక్స్ట్ బుక్లోంచి 2-3 సమ్స్ అనేవి షార్ట్ వీడియోస్ కింద చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.